హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు ఫిష్ కర్రీ చేసుకుందామండి. కిలో తీసుకున్నానండి. చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. దానికి కావాల్సిన 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, 4 టమాటాలు, 4 బెండకాయలు తీసుకున్నానండి, కరివేపాకు, నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి. ఒక స్టవ్ వెలిగించుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. పచ్చిమిరకాయలు లేవండి, అందుకే పచ్చిమిరకాయలు వేయలేదు నేను. మూత పెట్టుకుందామండి. పసుపు వేసుకుంటున్నానండి చేపల్లోనే. ఇందాక ఉల్లిపాయల్లో స్పూను ఉప్పు వేసాను కదండి, సాల్ట్. ఇందులో 1/2 స్పూన్ వేస్తున్నాను, కొద్దిగా వేస్తున్నానండి. 2 కారం వేసుకుందామండి. రెండు స్పూన్లు వేసాను కదండి, ఇంకో 1/2 స్పూన్ వేస్తున్నానండి కారం. 2 స్పూన్లు ఉన్నారండి కారం. శుభ్రంగా కలుపుకుందామండి. చేప మ్యాగ్నేట్ చేసుకున్నామండి, ఉప్పు కారం పసుపు కలిపిన. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయి కదండి, టమాటాలు వేసుకున్నామండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు మూత తెచ్చి చూసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు వేగిపోయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. వేగిపోయండి. ఇప్పుడు చేపలు వేసుకుందామండి. ఇప్పుడు చేపలు వేసుకుంటున్నానండి, మ్యారినేట్ చేసి పెట్టుకున్నాయి. చేపలు వేసుకున్నాం కదండి, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి సిమ్లో పెట్టి. కారం పచ్చివాసన పోతుంది. ఇప్పుడు మూత తీసుకుందామండి. పులుపు వేసుకుందామండి. చింతపండు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. తీసి వేసుకుందామని పడుతుంది. వాటర్ వేసుకున్నాం కదండి, చింతపండు పులుపు వేసుకున్నాం కదండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసుకుందామండి. కొద్దిగా ఎగిరింది కదండి. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. నేను ముందుగానే చేసి పెట్టుకున్నానండి. జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ వేసండి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి.
ఒకసారి మూత పెట్టుకుందాం. మూత తీసి చూసుకుందామండి. కూర అయితే అయిపోయిందండి. కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి. కొత్తిమీర కరివేపాకు వేసుకున్నామండి. స్టవ్ ఆపేసుకుందామండి. స్టవ్ కట్టేసుకుందామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.